హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఒక మైక్ యొక్క రివ్యూ చూడబోతున్నాం. దాని పేరే జేబిఎల్ CSLM20B. జేబిఎల్ కమర్షియల్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి మైక్ అనమాట ఇది. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో బిగినర్స్కి మంచి మైక్ అనేది జేబిఎల్ CSLM20B అంట. మరి ఈరోజు దాని యొక్క రివ్యూని మనం చూద్దాం. మరి అంటే ఆ బాక్స్లో ఏమేమి వస్తాయి, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, అంటే నార్మల్గా బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, రికార్డింగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఏమైనా స్పేర్స్ ఇస్తున్నారా, జేబిఎల్ వాళ్ళు ఇంత తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు కదా, మరి దీని రికార్డింగ్ క్వాలిటీ అంతా ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదే CSLM20B మైక్రోఫోన్ ప్రొవైడెడ్ బై JBL, అండ్ ఇదొక యాంప్లిఫైర్ కనెక్టర్ అండ్ మైక్. సో మైక్కి మీకు కుషన్ లాంటిది కూడా ఇచ్చున్నారు. సో అండ్ JBL లోగో ఉన్నటువంటి ఈ మంచి క్వాలిటీ బ్యాగ్. అండ్ మీరు చూసినట్లయితే మైక్కి స్మార్ట్ ఫోన్కి లేక కెమెరాస్కి కనెక్ట్ చేసుకోవడానికి మోడ్స్ కూడా ఇచ్చున్నారు. రెండు స్మార్ట్ ఫోన్ మోడ్లో ఆఫ్ కానీ లేక స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేక కెమెరా మోడ్లో కెమెరాస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా యాంప్లిఫైర్స్ కనుక అవైలబుల్లో ఉంటే యాంప్లిఫైర్స్కి కనెక్ట్ చేసుకొని మైక్రోఫోన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మైక్రోఫోన్ 3.5mm పోర్ట్ ఉంది, అండ్ ఇది యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసుకునే జాక్ పిన్, అండ్ మెటల్ కోటెడ్ కన్వర్టర్, అండ్ 3.5mm ఇన్పుట్ కూడా ఇచ్చున్నారు. అండ్ ఇది మీకు ఫోన్స్కి బాగా కంపాటబుల్ ఉంటుందని ఉద్దేశంతో ఇచ్చున్నారు. అండ్ మైక్కి మీరు చూసినట్లయితే మెటల్ క్లిప్ నార్మల్గా చిన్న చిన్న మైక్స్కి ప్లాస్టిక్తో ఇచ్చున్నట్టు గమనించుంటారు, కానీ ఈసారి మాత్రం JBL మెటల్తో ఇచ్చింది. అండ్ ఇది కూడా మెటలే, అంటే డ్యామేజ్ కాకుండా, డ్యామేజ్ ఒకవేళ కింద పడినా ఏం డ్యామేజ్ అవ్వదు. బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీకు కన్వర్టర్ లాంటిది ఒకటి మెటల్ కోటెడ్ ఇది ఇచ్చున్నారు కదా, దాంట్లో కెమెరాస్కి మరియు ఆఫ్ లేక స్మార్ట్ ఫోన్కి కూడా ఇచ్చున్నారు కదా మోడ్కి. సో కెమెరాస్కి ఆన్ చేయాలంటే దానికి పవర్ ఉండాలి కదా. సో ఆ పవర్ కోసం వీళ్ళు ఏం చేశారంటే JBL కంపెనీ దీంట్లో ఒక చిన్న బ్యాటరీ లాంటిది కూడా ఇచ్చున్నారు. మీరు ఆ క్యాప్ లాంటిది ఒకటి ఇలా టర్న్ చేసి చూస్తే మీకు ఒక బ్యాటరీ లాంటిది ఇచ్చున్నారు కదా. ఒకవేళ అది ఏమన్నా ఛార్జ్ అయిపోతే మనం కొత్తది కూడా వేసుకోవచ్చు, అంటే రీయూజబుల్ టైపు. అంటే అప్పుడు కెమెరాస్కి లేక అంటే యాంప్లిఫైర్స్కి పెట్టుకున్నప్పుడు మీరు ఈ కెమెరాస్కి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా స్మార్ట్ ఫోన్ లేక ఆఫ్లో పెట్టుకుంటే యాంప్లిఫైర్లో వర్క్ అవుతుంది. సో కెమెరాస్కి కనెక్ట్ చేసుకున్నప్పుడు కెమెరాస్లో కూడా పెట్టుకోవాలి, లేకుంటే నార్మల్గా ఆఫ్లో స్మార్ట్ ఫోన్లో పెడితే ఇది కెమెరాస్కి కానీ యాంప్లిఫైర్స్కి కానీ వర్క్ అయితే చేయదు, అస్సలు చేయదు. సో బిల్డింగ్ క్వాలిటీ మనం అంతా చూసాము. సో మంచిగా మెటల్ క్వాలిటీలో చాలా ప్రీమియం క్వాలిటీగా ఇచ్చింది మనకు JBL కంపెనీ. అండ్ సో బిల్డ్ క్వాలిటీతో పాటు రికార్డింగ్ కూడా అది ఏ రేంజ్లో చేస్తుందో కూడా చూడాలి. సో ఇప్పుడు రికార్డింగ్ క్వాలిటీ గురించి కూడా చూద్దాము. ఇది మైక్ యొక్క 3.5mm ఇన్పుట్. ఇది ఇప్పుడు నేను నా ఫోన్కి కనెక్ట్ చేస్తాను, మీరు చూడండి ఎలా డిఫరెంట్గా ఉంటుందో. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఇందాక ఉన్నటువంటి ఆడియోకి ఇప్పుడు ఉన్నటువంటి ఆడియోకి. అంటే ప్లస్ మీకు ఇది ఫోన్స్లో రికార్డ్ చేయాలంటే ఎప్పుడు కూడా కెమెరా మోడ్ ఉంది కదా, కెమెరా మోడ్ని డౌన్కి అని మీరు స్మార్ట్ ఫోన్ లేక ఆఫ్ మోడ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడే మీకు స్మార్ట్ ఫోన్లో ఆడియో అయితే రికార్డ్ అవుతుంది వీడియో తీస్తున్నప్పుడు, లేదంటే రికార్డ్ అవ్వదు. సో అది ఒక టిప్ మీరు గుర్తుంచుకోండి. అండ్ ఈ మైక్ బిగినర్స్కి, యూట్యూబ్ వీడియో క్రియేటర్స్కి, కంటెంట్ క్రియేటర్స్కి చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. అండ్ బిగినర్స్కి ద ఎక్స్ట్రీమ్ చాయిస్ ఇదే నేను చెప్తున్నా కదా. ఎందుకంటే బోయా మైక్ కూడా ఉంది, కానీ బోయాతో పోలిస్తే
ఇది ఇంకా తక్కువ కాస్ట్లోనే మంచి క్వాలిటీతో వస్తుంది, JBL CSLM 20B. అండ్ ఈ మైక్ నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ బెస్ట్ ఫర్ బిగినర్స్. సో ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీకు మీ అభిప్రాయాన్ని ఈ వీడియో పైన కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.